మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని విషయంలో చాలా రోజుల నుంచి వచ్చింది చాట్ జీపీటీలు, జెమినీలు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా భారతదేశం వేగంగా స్పందించలేకపోయింది. తాజాగా చైనా వాడు డీప్సీక్ తీసుకొచ్చేశాడు. ఇప్పుడు భారత ప్రభుత్వం చెప్తోంది, అశ్విని వైష్ణవ్ ఐటీ మంత్రి చెప్తున్నారు భారతది కూడా త్వరలో రాబోతోంది అన్నటువంటి. 4G తర్వాత 5G విషయంలో భారత్ ఎంత వేగంగా స్పందించిందో ఆ స్థాయిలో స్పందించలేకపోవడం అన్నటువంటి. ఇక్కడ అంటే వాస్తవంగా అస్సలు పట్టించుకోకపోవడం కాదు, ఇక్కడ ఏంటంటే పెట్టనం మెట్టాగు పెట్టదు, పెట్టే డాష్కి ఏమైంది అన్నటువంటిది. అసలు అంతకు ముందు అయితే కనుక అమెరికా వాడు అదిగని పెట్టాడంట, చైనా వాడు ఇదిగని పెట్టాడంట అని గొప్పలుగా చెప్పుకుని 25 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత భారతదేశంలో అమలు చేయడం అనే గొప్పగా ఫీల్ అయినటువంటి ఒక ఏటీఎంఏ దానికి సాక్ష్యం. అట్లాంటి స్టేజ్ నుంచి ఇవాళ అవతల వాళ్ళతో పోటీ పడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది, కనబడుతోంది మనకు కళ్ళెదురుగుండా. అట్లా ఎందుకంటే దానికి సజీవ సాక్ష్యం క్యూఆర్ కోడ్ ద్వారా మనం చేస్తున్నట్టు పేమెంట్స్ ఇప్పుడు ఇతర దేశాల ఇవాళ అమలు చేసుకునేటటువంటి స్టేజ్కి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి దాంట్లో వేగంగా అడుగులు వేయలేకపోయాం. అయితే అశ్విని వైష్ణవ్ త్వరలో సొంతగా రాబోతోందని చెప్తున్నారు.